మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి గురించి, మన భార్య భువనేశ్వరి గారి గురించి, లోకేష్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు కంటతడి కూడా పెట్టుకున్నారు. చాలా బాధ అనిపించింది. అందుకే ప్రజలు మొన్న ఎన్నికల్లో 151 స్థానాలు వచ్చిన పార్టీకి కనీసం అపోజిషన్ కూడా కాకుండా 11 స్థానాలు కూడా ఇచ్చింది. ఆ 11 కూడా ఎందుకు వచ్చినాయో అర్థం కావట్లేదు. అంత వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే గత గవర్నమెంట్లో ఏ కాడికి అవతల పార్టీ నాయకులు తిట్టించడం, వీళ్ళ ఎమ్మెల్యేల చేత ఎవరైతే బూతులు రాజేస్తారో వాళ్ళకి పదవులు ఇవ్వటం, అదే రకంగా సాగింది. ప్రజలకు కూడా ఇసుకు ఎక్కిపోయింది. ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా ఉంది. ఎక్కడ ఏం జరిగినా కానీ వెంటనే 5 నిమిషాల్లో ఈరోజు వచ్చేస్తుంది. ప్రజలు ప్రతి ఒక్కరిగా సెల్ ఫోన్ ఉంది, అంతా ఉంది, అన్నీ గమనిస్తున్నారు ప్రజలు. కాకపోతే మన 5 సంవత్సరాలు ఏంటంటే ఎవరన్నా బయటపడి మాట్లాడితే వాళ్ళ మీద అరెస్టులు చేయను, వాళ్ళ మీద కేసులు పెట్టను, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెట్టను, ఆ రకంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఓపిక పట్టారు. మొన్న ఎన్నికల్లో టైం వచ్చింది కాబట్టి వాళ్ళ ఓటు రూపంలో వాళ్ళు తడాకా చూపించారు. 151 స్థానాలు వచ్చిన పార్టీని ఇంటికి పంపించారు. అలాగే పైన నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం నెంబర్ 1గా ముందుకు తీసుకుపోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని, కేంద్ర సహాయం కూడా కావాలని భారతీయ జనతా పార్టీతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పొత్తు పెట్టుకొని అక్కడ 164 స్థానాల్లో ఘనమైన విజయం ఈరోజు ప్రజలు కూటమి ప్రభుత్వానికి అప్పగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకవైపు, అలాగే రాజధాని నిర్మించాలని, పోలవరాన్ని పూర్తి చేయాలని ఇచ్చిన హామీలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకుంటూ వాళ్ళు అభివృద్ధి దిశగా, ఒకవైపు సంక్షేమం ఇచ్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. ఆ రోజు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, ఆడవారి గురించి ఎవరు మాట్లాడినా తప్పుగా, సొంత పార్టీ వాళ్ళైనా వదిలిపెట్టము అని ఆ రోజు చెప్పారు. ఈరోజు తెలంగాణ అతను ఎక్స్ప్రెషన్లో మాట్లాడాడు. అతని మీద యాక్షన్ తీసుకున్నారు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. అలాగే గత గవర్నమెంట్లో ఎవరైతే అధికారంలో అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ రెడ్ బుక్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఓన్లీ అయింది 10 నెలలు, ఇంకా చాలా టైం ఉంది. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి ప్రతి ఒక్కటి గుర్తుండిద్ది. వాళ్ళకి గుర్తు. చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధపడ్డారో అందరూ చూశారు. ఆయనకి గుర్తుండిద్ది, ప్రతి ఒక్కటి ఉండిద్ది. త్వరలోనే వాళ్ళకి కూడా రిజల్ట్ ఉండిద్ది. ప్రతి ఒక్కరి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి త్వరలోనే, సొంత పార్టీ కార్యకర్త తప్పు చేస్తేనే ఊరుకోలేదంటే చంద్రబాబు నాయుడు గారు, అవతల పార్టీ వాడు ఆ రకంగా తన భార్య గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి ఆ రకంగా మాట్లాడి వదిలిపెట్టారు. మీరు వదిలిపెట్టారా? ఎవరిని వదిలిపెట్టరు. త్వరలోనే వాళ్ళకు కూడా చెప్పకూడదనే